తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బార్లలో మద్యం అమ్మకాల సమయాన్ని మరో గంట పెంచేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. కొత్త సంవత్సరం నుంచే జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బార్లలో ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. రిటైల్ మద్యం దుకాణాలకు మాత్రం అమ్మకాల సమయాన్ని పొడిగించలేదు. ఇక పోలీస్ శాఖ అభ్యంతరం తెలపడంతో మద్యం దుకాణాల సమయాన్ని పెంచే ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించింది. ప్రస్తుతం బార్లలో మద్యం అమ్మకాలు రాత్రి 11 గంటల వరకు కొనసాగుతూ ఉండగా జనవరి 1 నుంచి రాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయాలు సాగుతాయి. రిటైల్ మద్యం దుకాణాలను రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచాలన్న ఉత్తర్వులు కూడా హైదరాబాద్ మినహా రాష్ట్రంలో ఎక్కడా అమలు కావడం లేదు. దీంతో అధికారికంగా మద్యం దుకాణాలు బార్లు తెరిచి ఉంచే సమయాన్ని మరో గంట పాటు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి 2 నెలల క్రితమే ఫైల్ను కూడా రూపొందించి ఆర్థిక శాఖతో పాటు ఎక్సైజ్ మంత్రి సంతకాలు చేసి సీఎం కేసీఆర్ ఆమోదానికి పంపించారు. దీనిపై రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులతో చర్చించిన సీఎం బార్ల నిర్వహణ సమయాన్ని మరో గంట పాటు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికలు ముగిశాక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి సాదిక్ మరిన్ని వివరాలు లైవ్ లో అందిస్తారు. సాదిక్, చెప్పండి. అదనంగా గంట పాటు పెంచేందుకు లైన్ అయితే క్లియర్ అయినట్లుగా తెలుస్తోంది. మరి జనవరి 1 నుంచి కూడా అమల్లోకి వస్తున్నట్లుగా తెలుస్తుంది. దీని మీద ఏమైనా నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయా? లక్ష్మి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీలో చాలా వినూత్నమైనటువంటి పాలసీలు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం యోచించింది. ఈ నేపథ్యంలో అంటే జనవరి 1వ తారీఖు నుంచి వెళ్ళి కూడా మద్యం షాప్ సంబంధించిన దానిపైన కూడా లేనప్పటికీ బార్ అండ్ రెస్టారెంట్లో విషయంలో మాత్రం ఒక గంట పాటు పొడిగించాలని చెప్పేసి కూడా నివేదికలు ముఖ్యమంత్రి కేసీఆర్కు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో మరో గంట పాటు అంటే రాత్రి 12 గంటల వరకు బార్ అండ్ రెస్టారెంట్లో మద్యం అమ్మకాలు ఉంటాయని చెప్పేసి కూడా నూతన పాలసీగా ప్రకటించడం జరిగింది. అయితే దీనిపైన కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం ప్రకారంగా జనవరి 1 నుంచి కూడా అమల్లో జరగబోతుంది. అయితే రీటైల్గా అమ్మేటువంటి మద్యం షాపులో మాత్రం రాత్రి 10 గంటల వరకే ఉండాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి వాళ్ళకి సూచించినట్టు తెలుస్తుంది. అయితే పోలీసు ఉన్నతాధికారులు కొంతమందికి శాంతి భద్రత సమస్య ఉన్న నేపథ్యంలో రిటైల్ సంబంధించినటువంటి మద్యం షాపుల్లో సమయాన్ని పొడిగించవద్దని చెప్పేసి కూడా నివేదికలు పంపించడం జరిగింది. అయితే మద్యం రెస్టారెంట్ సంబంధించినటువంటి కమాండ్ సంబంధించినటువంటి వాటిలో మాత్రం సాయంత్రం పొద్దుపోయేదాకా అంటే 1 గంట వరకు కూడా అమ్మకాలకు ఇప్పటికే ఉన్నాయి. అయితే దాన్ని అధికారికంగా మాత్రం ఇప్పటి వరకు చేయలేదు. అయితే అది 12 గంటల వరకు పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నది. ఈ నేపథ్యంలో ఉండండి, మనతో మాట్లాడేందుకు సామాజిక కార్యకర్త దేవి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి దేవి గారు. నమస్తే అండి. దేవి గారు, ఇప్పటి వరకు మద్యం దుకాణాలు నగరంలో 11 గంటలు, జిల్లాల్లో 10 గంటల వరకు తెరిచి ఉండాలి అనేది అధికారికంగా జరుగుతున్న విషయం. కానీ ఎక్కడా కూడా ఆ సమయాన్ని ఎవరూ పాటిస్తున్నట్లుగా అయితే లేదు. ఇప్పుడు అధికారికంగా గవర్నమెంట్ నుంచే జనవరి 1 నుంచి కూడా 12 గంటల వరకు తెరుచుకునే వెసులుబాటు అయితే కల్పిస్తున్నట్లుగా ఒక పత్రం కూడా, ఒక జీవో కూడా జారీ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? మహిళా సంఘాలు పోయినసారి మద్యం పాలసీ మీద కేసీఆర్ గవర్నమెంట్ ఒక కొత్త పాలసీ అని చెప్పినప్పుడు మహిళా సంఘాలన్నీ చాలా స్పష్టంగా వార్నింగ్ ఇచ్చాయి. 6 గంటలకి మీరు మూసేయాలి అని చెప్పి, ఎలా తగ్గించాలి దశల వారీగా అనేవి కూడా చెప్పాయి. అది మానేసి అప్పుడు గుడుంబ, సారా, చీప్ లిక్కర్ వీటికి సంబంధించిన డిస్కషన్స్ నడిచిన ప్రతి సందర్భంలోనూ మహిళా సంఘాలు వాటి స్టాండ్ చాలా స్పష్టంగా చెప్పాయి. ఇప్పుడు 1 గంట వరకు మేము బార్ షాపులు తెరిచి ఉంచుతాము అనేది పూర్తిగా మహిళా లోకం ఈ రాష్ట్రంలో ఆమోదించని విషయం. అది తెలంగాణ సర్కార్ తెలుసుకోవడం అవసరం. అంటే ఆమోదించకపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? మెయిన్ రీజన్ ఏమంటే 6 గంటలకి లోపల పగలు మాత్రమే బార్ షాపులు తెరిచి ఉంచి తర్వాత మూసేయడం వల్ల వచ్చిన నష్టం ఏంటి గవర్నమెంట్కి ఏం లేదు. గవర్నమెంట్కి ట్యాక్స్ పేయర్స్ మనీ, లేకపోతే మద్యం అమ్ముకోవటానికి వ్యాపారస్తుల ఒత్తిళ్లు, వాళ్ళ నుంచి వచ్చే లంచాలే అవసరం. ఎందుకని అంటే మీకు డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ లేకపోతే ఇంకొక ఇతర రకాలైన అనేక రకాలైన నేరాలకు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, వర్క్ అవర్స్ ముగిసిన తర్వాత ప్రశాంతంగా 1 గంట వరకు తాగి రోడ్ల మీద విచ్చలవిడిగా తిరుగుతుంటే అసలు నగర జీవితం ఏమవుతుంది, సామాజిక జీవితం ఏమవుతుంది? 1,00,000 కారణాలు ఉన్నాయి ఎందుకు 6 గంటల తర్వాత బార్ ఓపెన్ చేసి ఉంచకూడదు, మద్యం షాపులు ఓపెన్ చేసి ఉంచకూడదు అని చెప్పడానికి. మేము మద్య రహిత దిశగా ప్రయాణం చేస్తున్నాం అని చెప్పే వాళ్ళు ఎవరు బార్ షాపులకు లైసెన్సులు పెంచుకుంటూ పోరు.
అంటే గవర్నమెంట్ చాలా స్పష్టంగా మీరు తాగండి, ఆ తాగిన డబ్బులతో మేము గవర్నమెంట్ నడుపుతాం అని చెప్పి మాట్లాడుతున్నారు అనమాట. రైట్. మొత్తం మీద అంటే మరి వ్యాపారుల ఆలోచన పరిగణలోకి తీసుకుంటారా, ప్రజల ఆలోచన పరిగణలోకి తీసుకుంటారా చూడాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి దేవి గారు ఫోన్ లైన్లోకి వచ్చినందుకు. అదేవిధంగా సాదిక్, థ్యాంక్ యూ వెరీ మచ్.